ఆ ముగ్గురు నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. 36వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మారుతి ప్రసాద్. నా రాజకీయ ఎదుగుదలను చూడలేకనే నాపై ఆరోపణలు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం. టీడీపీలోనే చేశాము. 92 బూతు, ఇప్పుడు 96 బూతు, అదే 36 వార్డులో మేము టీడీపీ ఏజెంట్లో కూర్చున్నాము. వాళ్ళు వైసీపీ ఉన్నారు, వాళ్ళు వైసీపీకి వెళ్ళారు. ఆ రోజు నుంచి మాకు ఇప్పటికి కూడా ఇదే రాజకీయ రగడ జరుగుతుంది. మొన్న ఎలక్షన్ అయిపోయినప్పుడు కూడా సంవత్సరం కింద నా ఎమ్మడి తిరుగుతున్న మన శేఖర్ రెడ్డి గారికి నా మీద బూత్ ఇన్ఛార్జ్ 98 బూత్ ఇన్ఛార్జ్ శేఖర్ రెడ్డి గారు నా మీద ఉన్న పగతో ఆయన మీద భౌతికంగా వీళ్ళిద్దరు కలిసి దాడి చేశారు. వాళ్ళ మీద ఆల్రెడీ 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. 2 టౌన్లో మా కుటుంబ సభ్యుల మీద, మా ఇంట్లో ఆడోళ్ళ మీద, మా పెద్ద మీద కూడా అటాక్ చేశారు. వాళ్ళకి 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తారు. రాజకీయంగా ఎదుగుతున్నానని వ్యక్తిగా నన్ను టార్గెట్ చేసి ఈ విధంగా చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ విధంగా నిన్న సోషల్ మీడియాలో అన్ని పోస్టులు పెట్టాడు. చంద్రశేఖర్ అనే వ్యక్తి గురించి అందరికీ తెలుసు. అతను క్రియేటివ్ సర్వీస్ సొసైటీ సంస్థ పెట్టినాడు, 2 రోజులు నడిపినాడు. మాకు కూడా దానిలో మేము కూడా పార్టిసిపేట్ చేశాము. తర్వాత అతను డబ్బులు తింటున్నాడని మాకు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్లు వచ్చిన తర్వాత మేము కూడా దూరమైనాం. అన్ని మనసులో పెట్టుకొని నా రాజకీయ ఎదుగుదలని ఏ విధంగా నాశనం చేయాలా, రాజకీయ జీవితం ఇలా ఏ విధంగా నా నాశనం చేయాలని వీళ్ళు భౌతికంగా దాడులు చేసుకుంటూ ఈతను నా మీద లేనిపోయిన ఆరోపణలు చేసుకుంటూ వీళ్ళు ముగ్గురు చీటర్స్ కలిపి నిన్న అంత సోషల్ మీడియాలో చేశారు. ఇది అవాస్తవంగా వాస్తవంగా వచ్చేసి ఇది అతిపెద్ద అబద్ధము. మీరు కూడా ఎంక్వైరీ చేయండి. ఏది వార్డులో కూడా మీరే ఎంక్వైరీ చేయండి. వార్డులో మన కులానికి సంబంధించిన వ్యక్తి దగ్గర 1,60,000 తీసుకుని వీళ్ళు మోసం చేసినారు. ఇప్పుడు కూడా ఆ డబ్బులు ఇవ్వలేదు. రజక వాళ్ళకి అది చికెన్ పెడదామని డబ్బులు తీసుకుని ఇంతవరకు వాళ్ళకి ఇప్పుడు కూడా తిప్పుకుంటారు. వాళ్ళని చికెన్ వేస్ట్ డబ్బులు ఇప్పించుకొని 1,00,000 రూపాయలు తిప్పుతున్నారు. ఎవరు షీటర్స్ ఏది కథను 9 సంవత్సరాలు మాకు కోర్టు పరంగా నాకు నా భార్యకు విడాకులు వచ్చినాయి. వచ్చింటే మళ్ళీ అతను కొత్తగా ఈరోజు నిన్న ఏమని పెట్టాడు, వరకట్నం వేని కేసింపు అంటే నేనేమన్నా అతనికి ఏమో తెలియదు, చంద్రశేఖర్ చేయాలని ఏమన్నా మళ్ళీ పెళ్లి చేసుకున్నానేమో ఏమో తెలియదు. కానీ ఆయనగా కొత్తగా తెలియాలి ఇవన్నీ. అంటే అతను ఏమన్నా జరిగి నాకు అతని మనసులో జరుగుతుంది ఏమన్నా ఏమో ఊహించుకుని నామే చెప్పుకుంటానో తెలియదు. కానీ వాళ్ళకి కూడా కొన్ని విషయాలు అన్ని విషయాలు బయటపడతాయి. వీళ్ళ ముగ్గురు వల్ల ఇందాక మా తమ్ముడు చెప్పాడు, వీళ్ళిద్దరు వల్ల ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. వీళ్ళు ఇలాంటి వాళ్ళు. ఇంకోటి పార్టీ అధినాయకత్వం నా మీద పూర్తి నమ్మకంగా ఉంది. ఫిరోజ్ అన్న గారు మీద, ఫారూక్ సారు వాళ్ళ బాటలోనే మేము ప్రతి ఇంటికి పోతున్నాము. 36 వార్డులో టీడీపీ జెండా ఎగరడం ఖాయం. కానీ వీళ్ళ వెనుక ఎవరుండి నడుపుతున్నారో అది ఆ విషయాలు కూడా బయటపడాలా. అది పోలీసు వారు వాళ్ళ నుంచి రాబట్టాలా. ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఫస్ట్ గ్రూప్ రాత్రికి వచ్చింది. ఈ ఫోటో నుంచి వచ్చింది రాత్రి. ఇది ఫస్ట్ చంద్రశేఖర్ దీనిలో పెట్టినాడు. ఈ ఫోటో ఎవరు చూడండి పైన కొంచెం పైకి పెట్టినా. చంద్రశేఖర్ అనే వ్యక్తి దీనిలో పెట్టాడు. వాళ్ళన్నీ సోషల్ మీడియాలో ఈ విధంగా నా జీవితాన్ని నాశనం చేయాలని ఇట్లా అన్ని గ్రూపులలో వాళ్ళు ముగ్గురే, మళ్ళీ అన్నతమ్ములు ముగ్గురే, ఎవరు కాదు, మళ్ళీ అన్నతమ్ములు వాళ్ళు ముగ్గురు కలిపి నన్ను ఏ విధంగా చేయాలని ఈ విధంగా చేస్తున్నారు. ఫస్ట్ చూడండి ఎవరు దాంట్లో పెట్టినారో, వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ ఉన్నారో నాకు తెలియదు. కానీ ఇది నా రాజకీయ ఎదుగుదల 36 వార్డులు ఎదగకూడదు. ఈయన ఈ విధంగా లేనిపోయిన ఆరోపణలు చేసి అతని మానసికంగా కృంగింపజేసి ఈ విధంగా చేస్తున్నారు. అదిగాక నా ఎమ్మడి మా తమ్ముడు మొత్తం 8 మంది బూత్ ఇన్ఛార్జ్ తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా ఈ రోజు కూడా ప్రతిరోజు వీళ్ళు మందులు దాగి వాళ్ళని బెదిరిస్తున్నారు కూడా. రేపు మళ్ళీ అన్నారంట, ఏది మన సంక్రాంతి నిమజ్జనం రోజు జరిగింది అటాక్, మళ్ళీ సంక్రాంతి నిమజ్జనం రోజు ఇంకో అటాక్ జరుగుతుంది కూడా వాళ్ళు మాకు వార్నింగ్ ఇస్తున్నారు. మేము అట్లాంటి వార్నింగ్ మేము ఇస్తాము. బట్ మేమేంటే రాజకీయంలో ఉన్నాము, మనం ప్రజలతో మమ్మకం కావాలా. వాళ్ళక మేము చేస్తే వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు కూడా చేయరు. అన్న పెద్ద హెల్ప్ అని చేస్తారు కూడా చేయలేదు. మేము ప్రజల దృష్టిలో మేము బ్యాడ్ అవుతాము. 36 వార్డు పేరు తీసి 36 వార్డు ప్రజలని ఈ విధంగా క్రియేట్ చేసిన చంద్రశేఖర్ వీడని మస్తు మేమైతే వాడికి వాడము. 36 వార్డు తరపున, 36 వార్డు ఇంత తరపున, 36 వార్డు సైనికుల తరపున, టీడీపీ కార్యకర్తల తరపున వాళ్ళకి అన్ని విధాలుగా నేను కోర్టుకి వెళ్తాను, స్టేషన్కి వెళ్తాను, పరువు నష్ట దావా కేసు వేస్తాను. వాళ్ళు ఆరోపణలు పెట్టినాడు. దీని సెక్షన్ ఏదో ల్యాండ్ది పెట్టినాడు. ల్యాండ్ మీకు వివరించినాను. నాది ఇంకోటి పెట్టాడు, అమ్మాయి వరకట్టం అన్నాడు. నాకు 9 సంవత్సరాలే మాకు అండర్స్టాండింగ్ అయిపోయి ఇద్దరి మధ్య విడాకులు జరిగినాయి. అతను ఏదో కొన్ని పెట్టినాడు, అది ఏంటో అతనే చూసుకోవాలి, నాకు తెలియదు. అతను ఏదో నిరూపించుకోమను, నేను కాదనంలే. అతను ఏం నిరూపించు దాన్ని కూడా మేము అన్నింటి విధాలుగా సిద్ధంగా ఉన్నాము. ఇట్లాంటి వాళ్ళని కొంచెం మీడియా పరంగా మీడియా కూడా కొంచెం
గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి వాళ్ళ గురించి చాలా వస్తాయి, ఇంకా ఇప్పటి నుంచి వీళ్ళు చాలా వస్తాయి. మా కుటుంబ సభ్యులను వాళ్ళకు ఎందుకంటే ఇంకా మనం చెప్పకూడదు, మా కుటుంబ సభ్యులను చాలా విధాలుగా అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అన్ని కడుపులో పెట్టుకున్నాం మేము, ఎందుకంటే ఫ్యామిలీ గురించి బయటపడకూడదు కదా అని. కానీ ఎదుగుతున్నందుకు వ్యక్తిగతంగా ఇది ఇప్పుడు అదే వాళ్ళది రజకులది మ్యాటర్ నాకు ఎప్పుడు తెలుసు, 8 నెలల క్రితం తెలుసు. అదే వాళ్ళని నేను ఏదో మనసులో పెట్టుకొని చేయాలనుకుంటే నేను కూడా మీడియా తరపు నుంచి రాండి అని వాళ్ళకి భంగ పెడుతున్నాను. అట్లా చేయము. కుటుంబం అని ఎంత ఉన్నా వాళ్ళ ఆ పార్టీ అయినా ఈ పార్టీ ఏ పార్టీ ఉన్నా కూడా మనం ఏదైనా మనసులో పెట్టుకుంటాము. ఈ విధంగా వ్యక్తిగతంగా వాళ్ళు వెళ్ళడం మంచిదనే కాదన్నలే. నేను ఇంకా ఎస్టాబ్లిష్ అవుతున్నా బయట, అంటే రాజకీయంగా నేను ఇంకా ఒక స్టెప్గా హైట్ వెళ్ళిపోతున్నాను, రాజకీయంగా బాధితున్నానని నాకు కూడా తెలుసు, నాకు కూడా అర్థమవుతుంది. ఇతను వల్ల చంద్రశేఖర్ వల్ల తన ఫ్రాడ్ గురించి ప్రతి ఒక్కరు తెలిసిందే. ఒక సంస్థ పెట్టి ఏ విధంగా చేశాడు పెట్టిందే. ఇలాంటి వాళ్ళు దయచేసి జనాలు, 36 వార్డు ప్రజలు, నంద్యాల ప్రజలు ఇట్లాంటి వాళ్ళని మాత్రం నంద్యాలని తరిమేయడం నేను కోరుతున్నాను. వీళ్ళ మీద ఇప్పుడు స్టేషన్ కేసు కూడా పెడుతున్నాను, కోర్టు కూడా వెళ్తాను.